50K సబ్స్క్రైబర్స్ వచ్చిన అనగానే చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్పినారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నా అంటే మా మొక్కలు ఉన్నాయి కదా, కొన్ని మొక్కలు అయితే పెట్టినా నేను. అవి కొంచెం పెరిగి పెద్దగా అయ్యి కింద అట్లా వారిపోతుంది. ఇప్పుడు వాటిని సెట్ చేయాలి. ఇక మా తమలపాకు చెట్టు అయితే మస్తు పురుగు పడుతుంది. శంఖం పూల చెట్టు పక్కన పెట్టినా ఇట్లా పురుగు పడుతుంది. ఇట్లా పురుగు పట్టకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ ఉంటాయి? ఆ మల్లె చెట్టు ఇది నేను కొన్న చెట్టు అనమాట. చిన్న ఉండే పెద్దగా అయింది, పూలు కూడా రోజు ఒక 2-3 అయినా ఇస్తుంది. కొంచెం పెద్దగా అయింది, మొగ్గలు చాలా అవుతున్నాయి. ఇప్పుడు నేను మొక్కలన్నిట్లని బకెట్లలో పెట్టినా. వాటి కింద స్టాండ్స్ లేవన్నమాట. అయితే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకున్నా. నిజంగా మస్తు వచ్చినాయి, అసలుకి స్టాండర్డ్ ఉన్నాయి. కాంబో సెట్ 8 ఏమో వచ్చినాయి. మంచిగా మనకి కింద ఏదైనా దుమ్మున్నా ఊడ్చుకోవడానికి ఈజీగా. వాటికి రబ్బర్స్ అయితే ఇచ్చినారు అనమాట. ఇంకా వాటిని సెట్ చేసి మనం తొట్టిలు ఉన్నాయి కదా వాటిపైన పెట్టి బాగున్నాయి స్టాండర్డ్ గా. మీకు కూడా ఇట్లాంటివి కావాలి అని అంటే నేను యూట్యూబ్ లో స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇన్స్టాలో చూస్తున్నట్టయితే లింక్ అని కమెంట్ చేయండి. ఫేస్బుక్ లో అయితే కమెంట్ సెక్షన్ లో ఇస్తా లింక్. మా మనీ ప్లాంట్ అయితే చాలా పెద్దగా అయింది. ఇప్పుడు దాన్ని సెట్ చేయాలన్నమాట. దానికి స్పేస్ కావాలి, ఎటు పెరిగినా సరే పోతూ ఉండాలి. ఇట్లా మంచిగా డోర్ కి పెడితే బాగుంటది అని చెప్పేసి డోర్ కి, అంటే ఫస్ట్ కూడా డోర్ కే ఉంది, కాకపోతే అటు సైడ్ ఉండే, ఇప్పుడు ఇటు సైడ్ చిన్న మొక్కలు తెచ్చి పెట్టినా. ఎంత పెద్దగా అయిందో. ఇట్లా డోర్ గట్ట అటు దారం కట్టేసినా, ఇంకా అటు ఎరుక్కుంటూ చిన్న కరేపాకు మొక్క. దీనికి అసలు ఆకులు బుడ్డి బుడ్డిగా వస్తుంది కూడా చాలా రోజులు అవుతుంది. ఇక పుదీనా అయితే మస్తు వస్తుంది. మొత్తం అయిపోయేసరికి ఇంకా చీకటి అయిపోయింది. మొత్తం స్టాండ్ లతో సెట్ చేసేసిన మొక్కలన్నీ. లుక్ బాగుంది. మనీ ప్లాంట్ మస్తు పెద్దగా అయింది. కింద కూడా చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి. ఇది దొడ్డు మల్లె చెట్టు అనమాట. ఇంకా ఇది కూడా మంచిగా పెరుగుతుంది. దారం కట్టేసిన పైనకి ఇట్లా ఓడైతే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.